డ్రగ్స్ కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేగవంతం చేసింది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన టాలీవుడ్ ప్రముఖులను ఇవాల్టి నుంచి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు. ఇవాళ మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు హాజరు కానున్నారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఇవాల్టి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంట్రాగేషన్ కు హాజరు కానున్నారు. ఎక్సైజ్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న సినీ రంగానికి చెందిన వారంతా సిట్ ముందు హాజరు కానున్నారు. రోజుకొకరు చొప్పున సినీ ప్రముఖులను విచారించేందుకు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాట్లు చేసింది. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని 5వ అంతస్తులో పూరి జగన్నాథ్ ను విచారించనున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తన సినిమాల్లో పనిచేసే వారికి డ్రగ్స్ అలవాటు చేశాడు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ ను కొనుగోలు చేసి తన సినిమాల్లో పనిచేసే వారికి సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పూరి గురించి వివరాలు సేకరించిన ఎక్సైజ్ అధికారులు విచారణకు సంబంధించిన క్వశ్చన్స్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరాదారుడి ఫోన్ నెంబర్ ఎలా వచ్చింది, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడారు, ఎప్పుడెప్పుడు ఎంత డ్రగ్ తెప్పించుకున్నారు, డ్రగ్స్ ఎక్కడి నుండి తెచ్చిచ్చారు, డ్రగ్స్ కొన్నారా లేదంటే వేరే వారితో తెప్పించుకున్నారా అనే అంశాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఇక నోటీసులు తీసుకున్న వారిలో ముమైత్ ఖాన్ మినహా అందరూ హాజరవుతారని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ఆమె ఓ షోలో ఉన్నందున విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. మరోవైపు డ్రగ్స్ కు అలవాటు పడిన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 26 స్కూళ్లకు 27 కాలేజీలకు చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తేలింది. దాదాపు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ కు అలవాటు పడినట్లు ఎక్సైజ్ విచారణలో తేలడంతో అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ప్రముఖులు ఇవాల్టి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిట్ ముందు హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు వెంకట్ పూరి జగన్నాథ్ ఇంటి నుంచి అందిస్తారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ రోజున 10:30కి సిట్ ముందు హాజరు కావాల్సిన ఉంది. ప్రస్తుతం మనం పూరి జగన్నాథ్ ఇంటి దగ్గర ఉన్నాము. అయితే పూరి జగన్నాథ్ చెప్తున్నట్టు వాదన ఏంటంటే నాకు డ్రగ్స్కు సంబంధం లేదు, అసలు నేను ఇంతవరకు కూడా దానికి వాడలేదని కూడా పూరి కూతురు ఖండించడం కూడా జరిగింది. అయితే ఈ రోజున ప్రథమంగా సిట్ విచారణలో పూరి జగన్నాథ్ హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం పూరి ఏం చెప్తాడు ఏంటి అనేది కూడా ఉత్కంఠగా మొత్తం టాలీవుడ్తో పాటు ఇటు మొత్తం కూడా యావత్ మొత్తం కూడా చూస్తున్నారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ కనుక ఈ రోజున ఏం మాట్లాడతాడు దానిపైన తదుపరి విచారణ కూడా ఉంటుంది. కాబట్టి పూరి జగన్నాథ్ ఎవరైనా డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నారా, ఎవరెవరు ఉన్నారు దీంట్లో లింక్స్, ఇంకా పెద్దవాళ్ళకి ఎవరైనా ఉన్నారా అనేది కూడా మొత్తం కూడా స్పష్టం చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలామంది వరకు చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ మరికొద్ది నిమిషాల్లోనే ఆయన సిట్ ముందు హాజరు కావాల్సిందే. అయితే కుటుంబ సభ్యులు ఇక్కడ మాత్రం చెప్తున్న విషయం ఏంటంటే పూరి ఇక్కడ లేడు, ఆయన ఆఫీస్ ఉన్నాడు, పైసా వసూలు షూటింగ్ బిజీలో ఉన్నాడు, కానీ అక్కడే ఉంటున్నాడు తప్పితే ఇక్కడికి రావడం లేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మరి పూరి జగన్నాథ్ ఇక్కడ ఇంట్లో ఉన్నాడా లేకపోతే ఆఫీస్ దగ్గర ఉన్నాడా ఏంటి అనేది కూడా మరికొద్ది నిమిషాల్లోనే తెలిసిపోయే అవకాశాలు ఉంది. ఓవర్ టు స్టూడియో. డ్రగ్స్ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి టాలీవుడ్ ప్రముఖులను ఇవాల్టి నుంచి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించనున్నారు. ఇవాళ మొదట డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు రిపోర్టర్ సందీప్ సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, ఈ రోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు పూరి జగన్నాథ్ హాజరు కానున్నారు, విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ రిపోర్ట్ ఏముంది? మొత్తానికి అంటే 10:30 హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 67 నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ 1985 కింద ఆయన ఈ విచారణ ఎదుర్కోబోతున్నారు. అందుకు సంబంధించి నోటీసుల్లో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఇవాటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సినీ ప్రముఖులందరినీ రోజొకరిని విచారిస్తామని ఇప్పటికే అకున్ సబర్వాల్ తెలిసిన నేపథ్యంలో అయితే ఇవాళ పూరి జగన్నాథ్ హాజరవుతారా లేదా అన్న దానిపైన ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే ఖచ్చితంగా ఆ నోటీసుల్లో అంటే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నోటీసుల ప్రకారం అయితే ఇవాళ పూరి జగన్నాథ్ ఖచ్చితంగా హాజరు కావాలి. 10:30 నుంచి ఇంకా వీరికి నివృత్తి అయ్యే వరకు అంటే 5:30 వరకు ఎంతసేపు అయినా విచారించే అధికారం ఉంటుంది, విచారిస్తామని కూడా ఇప్పటికే నోటీసులో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఖచ్చితంగా హాజరు కావాల్సిన పరిస్థితి. ఒకవేళ హాజరు కాకపోతే అంటే నోటీసు ఇచ్చినా సరే రెస్పాండ్ కాకపోతే వారెంట్ సైతం ఇష్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే అకున్ సబర్వాల్ హెచ్చరించారు. అయితే ఈ విచారణకు సంబంధించి సిట్ బృందం సభ్యులతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అలాగే ఇటు అకున్ సబర్వాల్ కూడా ఉన్నారు. ఈ విచారణ మొత్తం కూడా ఎక్సైజ్ అబ్కారీ భవన్ లోని 5వ అంతస్తులో
సిటీ కార్యాలయంలో మొత్తం కొనసాగనుంది. అయితే ఈ విచారణ మొత్తం కూడా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటే జరిగేటువంటి తతంగాన్ని మొత్తం కూడా వీడియో ద్వారా రికార్డ్ చేయనున్నారు. అయితే ఇందులో క్వశ్చన్స్ కి సంబంధించి ఒక ప్రశ్నావళి రూపొందించినప్పుడు కూడా అందులో పెద్దగా అంటే చాలా పెద్ద ఎత్తున లేకపోయినప్పటికీ కెల్విన్ తో ఎలా పరిచయం, ఎస్ ఆర్ నో ఎలా తెలిసి, ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. వీటన్నిటిపైన క్లారిటీ వచ్చిన తర్వాత ఒకవేళ పూరి జగన్నాథ్ కావచ్చు ఇంకా ఈ విచారణకు హాజరవుతున్న వారు స్పందించకపోతే వీరి వద్ద ఉన్న ఎవిడెన్స్ కూడా వీరి ముందుంచి ఖచ్చితంగా విచారణ చేపట్టాలి, వారి నుంచి అన్ని అంశాలపైన క్లారిటీ తీసుకోవాలని చూస్తున్నారు. అలాగే వీరు రెస్పాండ్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా వారెంట్ సైతం ఇష్యూ చేసి కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి 10:30కు పూరి జగన్నాథ్ హాజరైన పక్షంలో 10:30 నుంచి 5 గంటల వరకు ఈ విచారణ మొత్తం కూడా కొనసాగనుంది. అయితే ఇవాళ ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ మాత్రం హాజరు అవ్వడం పట్ల మాత్రం ఇంకా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికి 10:30 తర్వాత మనకు విచారణకు హాజరవుతారా లేదనే దానిపైన క్లారిటీ వస్తుంది. మరోవైపు ఇప్పటికే అంత పట్టుబడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులు గుర్తించిన కళాశాల కేంద్ర వారిని కూడా ఇదే అబ్కారీ భవన్ లో విచారిస్తున్నారు. నిన్న దాదాపు 25 మంది విద్యార్థులను కూడా వారిని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు. ఇంకా ఆ డ్రగ్స్ పట్ల అడిక్ట్ అయితే ఎలా ఉంటుంది అన్న దానిపైన షార్ట్ ఫిలిమ్స్ తో పాటు దుష్పరిమాణాలు కూడా వారికి కళ్ళ కట్టినట్టు చూపించిన పరిస్థితుంది. మొత్తానికి 10:30కు పూరి జగన్నాథ్ హాజరవుతారా లేదా దానిపైన క్లారిటీ వస్తుంది. ఓకే రైట్ సందీప్, అది ఈరోజు 10:30కు పూరి జగన్నాథ్ సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే 10:30కు హాజరవుతారా లేదా, ఒకవేళ హాజరు కాకపోతే ఏంటి, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఒకవేళ వారెంట్ ఏమైనా జారీ చేయబోతున్నారా, ఇవన్నీ తెలియాలి అంటే 10:30 వరకు వెయిట్ చేయాలి. అయితే నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలోని 5వ అంతస్తులో పూరి జగన్నాథ్ను విచారించనున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ తన సినిమాల్లో పనిచేసే వారికి డ్రగ్స్ అలవాటు చేశాడు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే డ్రగ్స్ను కొనుగోలు చేసి తన సినిమాల్లో పనిచేసే వారికి సరఫరా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పూరి గురించి వివరాలు సేకరించినటువంటి ఎక్సైజ్ అధికారులు విచారణకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో డ్రగ్స్ సరఫరాదారుడి ఫోన్ నెంబర్ అసలు ఎలా వచ్చింది, ఎన్నిసార్లు ఫోన్ చేశారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు, అసలు ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తెప్పించుకున్నారు, ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు, మరి ఈ డ్రగ్స్ కొన్నారా లేకపోతే ఎవరైనా ఇచ్చారా అనేటువంటి అంశాలపై, అయితే తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఈయన సరఫరా చేయడం జరిగిందా లేకపోతే ఇప్పించడం జరిగిందా, వాళ్ళకు అలవాటు చేయడం జరిగిందా, ఈ మాఫియాలో ఆయన హస్తము ఉందా, రకరకాలైనటువంటి ప్రశ్నల్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అడగనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విచారణకు హాజరవుతారా లేదా తెలియాలి అంటే 10:30 వరకు వెయిట్ చేసి తీరాలి. అయితే నోటీసులు తీసుకున్నటువంటి వారిలో ముమైత్ ఖాన్, తిను ఒక ప్రముఖ అయినటువంటి షోలో ఉండడం వల్ల తనకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించి ఇంతవరకు తేదీ ఖరారు చేయలేదు అని చెప్పేసి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. అయితే విచారణ తేదీని ఇంతవరకు నిర్ణయించలేదు. మరోవైపు డ్రగ్స్కు అలవాటు పడినటువంటి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 27 స్కూల్స్ ఉన్నాయి, 27 కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, వీరందరికీ కూడా డ్రగ్స్ వాడితే ఎటువంటి దుష్పరిణామాలు ఉంటాయని కళ్లకు కట్టినట్టు చూపించేటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే డ్రగ్స్ తీసుకుంటున్నట్లు 26 స్కూల్స్, 27 కాలేజెస్ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. సో వాళ్లకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్కు అలవాటు పడినట్లు ఎక్సైజ్ విచారణలో తేలింది. అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కూడా రెడీ అయ్యారు అధికారులు.